టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ అయితే చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. అలా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీకు అయితే సీట్ అయితే రాదు. ఎందుకంటే మరి సీట్ రావాలంటే మనం ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అసలు ఎన్ని వెబ్ ఆప్షన్ చేయాలి, కంప్లీట్గా మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ యొక్క వీడియోకి లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా చేరుకుంటుంది గైస్. ఓకే, ముందుగా మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చే సరైన విధానం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రియారిటీ అయితే వైజ్గా అయితే మనం వెబ్ ఆప్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టాప్ కాలేజ్ చేయాలి. అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత ఉందో మీ ర్యాంక్ తగ్గట్ల కాలేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి అసలు ఎన్ని వెబ్ ఆప్షన్ చేయాలి? ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే ఒక 10 కానీ 15 కానీ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 10-15 వెబ్ ఆప్షన్స్ మీకు అయితే సీట్ అయితే రాదు. లైక్ ఏ విధంగా అంటే మనకు ఓకే మనకి ఇక్కడ ర్యాంక్స్ అయితే ఉన్నాయి, మీరు ర్యాంక్ చూసి ఇచ్చారు. కాకపోతే మనకంటే ప్రతి ఇయర్ అదే ఉండదు కదా, మనకు వేరియేషన్ 200-300 ర్యాంక్స్ మీకు వేరియేషన్ వచ్చిందంటే మీకు మిస్ మ్యాచ్ అవుతుంది. ర్యాంక్ మిస్ మ్యాచ్ అయ్యి మీకు ఏమవుతుంది, సీట్ కూడా అలాగే కాలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒకటి చెప్తా ఉన్నాను గైస్ మీకు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనమాట 30 కాలేజీల నుంచి 40 కాలేజీల వరకు అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. మీకు ఎన్ని బ్రాంచెస్ తీసుకుంటే అది మీ ఇష్టం, కానీ 30 నుంచి 40 కాలేజీలకు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీకు 100కి 200% సీట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మరి ఏ విధంగా చెప్తారన్నా మీకు ఎలా తెలుసు అంటే కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా సీట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను 2020 ఎంసెట్ కౌన్సిలింగ్ నేను కూడా దాదాపుగా 30-40 కాళ్ళకు వెబ్ ఆప్షన్ ఇవ్వడంతో నాకు 17th కాలేజ్ సీట్ రావడం జరిగింది. నేను కూడా మీ లెక్కన ఈ విధంగానే యూట్యూబ్లో వీడియోస్ చూశాను, ప్రియారిటీ వైజ్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ర్యాంక్ తగ్గట్లా ఇస్తే నేను మొత్తం 30 వెబ్ ఆప్షన్లు ఇస్తే 30 కాళ్ళకి వెబ్ ఆప్షన్ ఇస్తే నాకు 17వ కాలేజ్ దాకా సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మీరు దాదాపుగా 30 నుంచి 40 కాలేజీకి అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వండి. మరి ఎన్ని బ్రాంచ్లకి ఇస్తారు, మరి మీకు ఏ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉందని కూడా అదే మీ ప్రకారం ఇచ్చుకోండి. ఓకే, కాకపోతే 30 నుంచి 40 కాళ్ళకు వెబ్ ఆప్షన్ ఇట్లయితే మీకు 100% అయితే సీటు వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. మరి అదే ఏ విధంగా చేయాలి మీరు, అలాగే మీ ర్యాంక్ తగ్గట్టు ఫస్ట్ టాప్ కాలేజ్ చేయండి. తర్వాత మీ ర్యాంక్ ఎంత ఉంది దానికి మ్యాచ్ అవుతుందా అవుతలేదు ఆ కాలేజీని కూడా సెట్ చేసుకొని బ్రాంచ్కి మీ కేటగిరీ వైజ్ కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకొని మనకి ఇక్కడ ఆల్రెడీ లింక్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. చూడండి టీఎస్ ఎంసెట్ 2020 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ది ఫైనల్ పేజ్ది కంప్లీట్గా ఇప్పుడు ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మీ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇక ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. ప్రతి ఒక్కటి అయితే మైండ్ చేసుకోండి మీకు. ఓకే, ఈ విధంగానే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే కంప్లీట్గా మీరైతే వీడియో సెక్షన్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చూసి చదివి మళ్ళీ కామెంట్ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్లో వచ్చేసి. అదేవిధంగా నేనైతే ఇలాంటి వీడియో మళ్ళీ వెబ్ ఆప్షన్ ఆల్రెడీ చేసి ఉన్నాను మన ఛానల్లో. మళ్ళీ ఇంకో 2-3 అయినా చేస్తాను మీకోసం. ఓకే, అందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.